హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై ఫ్రెండ్స్. ఈరోజు సాయంకాలం మనకి ఏంటంటే ఒక చిన్న ఆలోచన పరంగా చూసుకుంటే రాజేష్ రూల్ వైడ్ మీడియా నుంచి ఒక చిన్న విషయ సూచిక ఏంటంటే మనకు కొద్దిగా ప్రేక్షకుల నుంచి యూట్యూబ్ ఆడియన్స్ నుంచి కొద్దిగా సబ్స్క్రైబర్స్ కావాలి, కొద్దిగా మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ క్రియేటర్కి ఉండవలసిన ఏంటంటే ఒక వ్యూస్ కాకుండా సబ్స్క్రైబర్స్లో సపోర్ట్ ఉండాలన్నమాట. ఎందుకంటే చేపకు నీళ్ళు ఎంత అవసరమో నీళ్ళలో చేప ఉన్నప్పుడు దానికి దాన కూడా అంత అవసరం అన్నట్టు మీకు ఒక చిన్న వివరిస్తున్నాను ఫ్రెండ్స్. అదే ఇంకోటి ఏంటంటే ఒక పచ్చని చెట్టుకు ఆకులు ఉంటాయి, మరి పువ్వులు ఉంటాయి, అలాగే మధ్యలో ముళ్ళు కూడా ఉంటాయి. అలా అనమాట మనం ప్రయాణిస్తున్న యూట్యూబ్ ప్రయాణం అలాంటిదన్నమాట. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఉన్నప్పుడు దాన్ని చూడండి, దాన్ని కొద్దిగా అర్థం చేసుకొని దాంట్లో లోపాలు ఉంటే కొద్ది కామెంట్స్ ద్వారా తెలియజేస్తే ఒక ఉపాధ్యాయునికి చెప్పిన పాఠం కంటే ఇంకో పెద్ద పాఠం విద్యార్థులకు అందించాలన్న భావన అతని లోపల ఒకటి ఉద్భవిస్తుంది అనమాట. అట్లా అనమాట మన యూట్యూబ్ కాంటెంట్గా అట్లా ఉంటాయి అన్నమాట. ఇది గమనించాలి ఫ్రెండ్స్. ఒకటి సబ్స్క్రైబర్స్ తక్కువ కదా, ఏముంటాయి వీడియోస్ ఏమంత లేవు కదా అని చెప్పి చిన్న చూపు చూడొద్దు. ఎందుకంటే ఒక రాజ్యం మంచిగా ఉండాలంటే రాజపాలకుడు ఫస్ట్ మంచిగా ఉండాలి, రాజభటులు మంచిగా ఉండాలి, మంత్రివర్గం మంచిగా ఉండాలి, అలాగే మరి ప్రజల లోపల కూడా కొంచెం సహకారం ఉండాలన్నమాట. ఎందుకంటే ఒక మహారాజు మనకు పరిపాలిస్తున్నప్పుడు ఆ మహారాజు గారికి ప్రజలతో ఏ అవసరాలు అవుతుంటాయో మరి ప్రజలు గట్టితనంగా ఉన్నప్పుడే మరి ప్రభుత్వాన్ని కూడా ఒక దృఢ సంకల్పం వస్తుంది అనమాట. కాబట్టి మనం చేసే ప్రతి ప్రయత్నంలోని దేవుడు నన్ను నమ్ముకుంటే కాదు, మానవ ప్రయత్నం మానవ బాధ్యత ఎంతవరకు ఉందో అంతవరకు పోరాడాలన్నమాట. పోరాడి ఓడితే అదొక ఛాలెంజ్ అనమాట. ఛాలెంజ్ లోపల ఛాలెంజ్, విక్టరీ ఫర్ ఛాలెంజ్, స్లోలీ ఫర్ ఛాలెంజ్. అంటే ఓడిపోయిన ఒక ఛాలెంజ్ తీసుకోవాలి, గెలిచిన ఒక ఛాలెంజ్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ ప్రయాణం అలాంటి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, meet me tomorrow. Rash Butpalli Victory from. Bye friends.